Guys, welcome back to my channel Havish and their mom talks. First of all, good morning to all. హ్యాపీ సండే. ఈరోజు అయితే సండే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ రెడ్ చిల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పక్కన ఇడ్లీ బ్యాటిల్ అయితే రెడీగా ఉంది ఇడ్లీ కోసం. అంతలో మా హవీష్ అయితే లేచాడు చూడండి. నన్ని గుడ్ మార్నింగ్ చిన్న. ఏమో చెప్పినావు చిన్న, ఇందాక చెప్పు, ఏం చెప్పినావు అమ్మకి? గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ కన్నా. ఎక్కడికి వస్తున్నావు కన్నా? ఎక్కడికి వస్తున్నావు? ఇలా ఉన్న చికెన్ తీసి ఇదైతే వేసేసాను అనమాట. అవైతే మగ్గుతున్నాయి. అయితే కొంచెం సాల్ట్, సోడా పొడి, కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇడ్లీ బ్యాటిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇడ్లీ కోసం. ఇంకా ఇడ్లీ పాత్రల్లో అయితే పెట్టేయాలి. అయితే ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అయితే పెట్టేసాను. ఇంకా ఇడ్లీ బ్యాటిల్ అయితే వేసేద్దాం. ఇలా అయితే ఇడ్లీలు అయితే పెట్టేసాను. ఇంకా స్టాండ్కి పెట్టేసి పాత్రలో అయితే పెట్టేద్దాం. ఫైనల్లీ ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. రండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. హవీష్కి అయితే తినిపించేస్తే ఇంకా నేను కూడా తినేసి హవీష్కి స్నానం అయితే చేయించాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ అని చెప్పాను కదా, తినేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేయాలి. హౌస్ మొత్తం ఎలా ఉందో చూపించేస్తా చూడండి. ఇలా ఉంది మా హౌస్ మొత్తం. హవీష్ చేసే అల్లరి అంతా ఇలా ఉంటుంది. హవీష్కి ఇప్పుడే స్నానం అయితే చేయించేసా. హాయ్ కన్నా. హవీష్ హవీష్ మా హవీష్ బాతింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నా పనులు అయితే చేసేసుకోవాలి. క్లోత్స్ మడత పెట్టాలి. చూడండి ఎలా చేశాడో. వర్క్ అయితే ఉంది. చిన్న తిన్నావా నువ్వు? కన్నా తిన్నావా? తిన్నావా? ఏం తిన్నావు? వీడియో పెడితే మా చిన్నకు మాటలు అయితే రావన్నమాట. జస్ట్ చూస్తూ ఉండిపోతాడు. ఎక్కడికి పోతున్నావు? వేర్ యు గో? వేర్ యు గో? కన్నా ఏం చేస్తున్నావు హవీష్ నువ్వు? కన్నా హవీష్ సీ హియర్. ఫ్లవర్ మొత్తం అట్లా పీకొచ్చా చెప్పు. నాన్ని దెబ్బలు పడతాయి చిన్న, నీకు దెబ్బలు. కన్నా చూడు, బొట్ట అంతా ఎట్లా చేసుకున్నావు చూడు. అప్పుడే ఇందాకే కదా పెట్టింది నీకు. నాన్న నో బాయ్. ఛీ, ఏం చేస్తాను కన్నా? నాన్న బాయ్, నేను పోతానా. బాయ్ కన్నా. వచ్చా కుక్క, రా కుక్క, వచ్చా చిన్ను. నాని చూడండి, క్లోత్స్ మొత్తం తీసేస్తున్నాడు. హవీష్ కన్నా చూడు, పైన పెట్టేసిన, అన్నీ పైన పెట్టేసిన, పైన పెట్టేసిన. ఇప్పుడు ఏం చేస్తావు చిన్ను? వాట్ యూ డూ?
గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది, వాక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, బాతింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఏం లేదు, సింపుల్గా చికెన్ అండ్ రైస్ అయితే చేసేయాలన్నమాట. మా బాబు అయితే లేచాడు, బాగా అల్లరైతే స్టార్ట్ చేసేసాడు. చూడండి, కింద ఉన్నాడు. మా అమ్మ ఏదో వీడియోలో షూట్ చేస్తుంది అని అయితే చూస్తున్నాడు. బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్ అయితే చూసేద్దాం. యూటెన్సిల్స్ అయితే అన్నీ క్లీన్ చేసేసి ఇక్కడైతే బౌలింగ్ చేసా. ఆఫ్టర్ దట్ కిచెన్ స్టవ్ అయితే క్లీన్ చేసా. చికెన్ అయితే చేసేయాలి. హౌస్ అయితే ఇలా ఉంది ప్రజెంట్. యాజ్ యూజువల్ ఫస్ట్ ఎలా ఉండిందో అలానే చేసేసాడు కాసేపట్లో మా కన్నయ్య. కదా కన్నయ్య? కన్నయ్య ఇలా అయితే పెట్టా ప్రజెంట్. ఎక్కడికి వస్తున్నావు? వేర్ యూ కమ్? హాయ్ హవీష్. మమ్మూ, నాన్న, కమ్ హియర్. చిన్న సీ హియర్. ఏం చూస్తున్నావు? చచ్చిండు మళ్ళీ ఇప్పుడైనా. అయితే చికెన్ కట్ చేసుకొని సాల్ట్ వేసేసుకుని కడిగేసుకుంటా అనమాట చికెన్ అయితే. 2.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేస్తా. ఆఫ్టర్ దట్ చికెన్ వేసేస్తా. చికెన్ వేసాక ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనిస్తా ఆయిల్లో. వాటర్ క్వాంటిటీ అంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఆయిల్లోనే ఫ్రై అవ్వనిస్తా అనమాట చికెన్ని. ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే అవుతుంది. సింపుల్గా నా లంచ్ వచ్చేసి రైస్ అండ్ చికెన్ గ్రేవీ అనమాట. చికెన్ గ్రేవీ కర్రీ ఆర్ చికెన్ కర్రీ అని కూడా అనొచ్చు. ఇలా అయితే ఆయిల్లో చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఇంకొకసారి రైస్ అయితే మంచిగా మగ్గబెడుతున్నాను అనమాట. ఈలోపు కొబ్బరి ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం అయితే యూజ్ చేయనండి, ఎందుకంటే నాకు అన్డైజెస్టివ్ ఫీల్ ఉంటుంది. తింటే ఏదో మసాలా తిన్న ఫీల్ ఉంటుంది, అందుకే అల్లం అయితే యూజ్ చేయను. చాలా రేర్గా అయితే యూజ్ చేస్తాను. ఇలా అయితే చికెన్ అయితే ఆయిల్లోకి అయితే పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, టమోటా అన్నీ వేసాను. కొబ్బరి పొడి కాసేపు అలా మగ్గనిచ్చి వాటర్ అయితే వేసేసుకుంటా. మా కన్నయ్య అయితే ఇలా అల్లరి అయితే చేస్తున్నాడు అన్నమాట. అల్లరి అంటే మామూలు అల్లరి కాదు. చూడండి, ఇలా సూట్ కేసు మీదకి ఎక్కి మరీ అల్లరి చేస్తాడు. అవునా హవీష్? చేయొచ్చు అట్లా, చేయొచ్చు అల్లరి. కన్నా కన్నా ఎక్కడం వచ్చు, దిగడం వచ్చు, అన్నీ వచ్చు. చూడండి ఇంట్లో మొత్తం పీకి పందిరేస్తాడు. ఇలా అయితే వంట చేసుకుంటూ సామాన్లన్నీ సర్దేసుకున్నాను అనమాట సెల్ఫ్లోకి. ఇంకొక సైడ్ ఏమో వంట అవుతుంది. ఫైనల్గా చికెన్ మసాలా వేసి మగ్గించిన తర్వాత ఈ చికెన్ అయితే ఇలా ఉంది. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటాను నేనైతే. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా రైస్, చికెన్ అయితే తినేయాలి. మా ఆయన అయితే రావడానికి లేట్ అవుతుంది అని చెప్పారు. నువ్వైతే తినేసే అన్నారు. నేనైతే తినేయాలి. రైస్, చికెన్ కర్రీ అయితే తినేద్దాం, వచ్చేయండి.
హవీష్ అయితే నాకంటే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు తినడానికి. మమ్మ డూయింగ్ సంథింగ్ అన్నట్టు. నా లంచ్ అయితే కంప్లీట్ అయింది. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా హవీష్కి అయితే పాలు అన్నం అయితే తినిపించేసా. నార్మల్గా అయితే నేను ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ, పప్పు చేసినప్పుడు కట్టుచారు అలా తినిపిస్తా. బట్ ఈరోజు నాన్ వెజ్ అన్నట్టు పాలన్నం అయితే తినిపించేసా అనమాట హవీష్కి తినిపించేసి నేను తినేసి ఇలా అయితే కాసేపు కూర్చున్నా. హవీష్ అల్లరి చూస్తూ. మీరేం తిన్నారో, మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. అయితే అయింది. క్లోత్స్ అయితే మడత పెట్టాలి. హవీష్ని పడుకోబెట్టేసి ఈ వర్క్ అయితే చేయాలి. హవీష్ మేల్కుంటే అస్సలు చేయనీడు అనమాట. చూడండి. వాంట్ టు షేర్ వన్ మ్యాటర్ విత్ యూ గైస్. ఏంటంటే ఉదయ్ కిరణ్ గారు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే డ్రీమ్లోకి వచ్చారండి. నేనైతే షాక్. ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే అవుతుంది, దానికి ఆయన గెస్ట్ లాగా వచ్చారు. బట్ చూస్తే ఏంటి ఇంత నార్మల్గా ఉన్నారు, ఈయన హీరో కదా అనుకున్న డ్రీమ్లో. ఏంటో నాకే అర్థం కాలేదు. మార్నింగ్ లేచాక అనుకున్నా, ఏంటి ఉదయ్ కిరణ్ నా కళ్ళకి రావడం ఏంటి, ఈరోజు ఏదైనా స్పెషల్ ఉందా అనుకున్నా. యాక్చువల్లీ నేను మూవీ కూడా ఏం చూడలేదన్నమాట ఆయనది ఎక్స్ట్రా డే. ఇందాక రీల్ చూసినప్పుడు అయితే చాలా షాక్ అయ్యాయి. ఈరోజు ఆయన వర్ధంతి ఏంటి, మరి నాకు డ్రీమ్లో రావడం ఏంటి అని. కొన్ని డ్రీమ్స్ అయితే వస్తుంటాయి, బట్ ఇలాంటి డ్రీమ్ రావడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఉదయ్ కిరణ్ గారు అంటే కొంచెం రెస్పెక్ట్. ఆయన తీసిన మూవీస్ అంటే బాగా ఇష్టం అనమాట, చాలా బాగుంటాయి. ఎవరైనా ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి. కూర్చొని యాడ కూర్చునే చెక్కలు ముళ్ళు వేసుకొని కూర్చున్నావు? చూడు చిన్న, ఎక్కడ చిన్న కూర్చునేది నువ్వు? వాళ్ళ డాడీ వాయిస్ అయితే వినిపించింది. చూస్తున్నాడు మా డాడీ వచ్చాడు అన్నట్టు. ఏ వాయిస్ కొంచెం వాయిస్ వినిపించిన డోర్ సైడ్ అయితే చూస్తాడు అనమాట హవీష్. ఎవరు వచ్చినారు చిన్న? కన్నా చిన్న, మీ డాడీ వచ్చినాడా? వెళ్ళినాడని వాళ్ళ డాడీ వాటర్ తాగడానికి వెళ్ళాడు. చూడండి తను, చూడండి ఇంత ఎగ్జైట్మెంట్గా బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ వస్తాడని చెప్పి డోర్ లాక్ వేయకుండా పెట్టినా. చూడండి బయట కూర్చున్నాడు. చిన్న కుక్క వచ్చా, వచ్చినాని అమ్మా వచ్చి, నేను పోతానా. నేను స్టెప్ ముందరికి వేస్తే తను పరిగెత్తుతాడు, లేదంటే అక్కడే ఉంటాడు. చూద్దాం. నాన్న బాగా మా నాన్న. ఇలా అయితే ఈవినింగ్ బయటకు అయితే వెళ్ళామన్నమాట, గ్రాసరీస్ కోసం అని చెప్పి మోర్కి అయితే వెళ్తూ ఉన్నాం. హవీష్ కూడా కొద్దిసేపు రిలాక్స్ అయినట్టు ఉంటుంది అన్నట్టు తీసుకెళ్ళాం బయటకి. బయటకు వెళ్తే కళ్ళల్లో ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటాయి అన్నమాట, హ్యాపీనెస్తో నిండిపోయి ఉంటాయి ఐస్. ఆన్ ది వే టు మోర్. కన్నా అలా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి ఏమేమి కావాలో తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చేసాం. కన్నా ఎందుకు అట్లా సౌండ్ చేస్తున్నావు? ఇలా ఇంటికి వచ్చాక హాట్ వాటర్ అయితే పెట్టేసి రోటీ చేస్తున్నాను అనమాట.
పిండిని అయితే జల్లించేసుకొని హాట్ వాటర్తో మిక్స్ అయితే చేసేసుకున్నా. అలా ఆఫ్టర్ దట్ రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నేనైతే ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేనే ట్రై చేశాను. మా నాన్నకి రోటీస్ అంటే చాలా ఇష్టం, అందుకే నేనే ఓన్గా నేర్చుకున్నాను అనమాట నాన్న కోసం. కరోనా టైంలో నేర్చుకున్నానులేండి, ట్రై చేస్తా, బాగానే చేస్తా. అంత వర్స్ట్గా ఏం చేయను, అంత బెస్ట్గా ఏం చేయను, పర్లేదు. నా రోటీస్ ఎలా వచ్చాయో చూసేయండి. ఫాస్ట్గా చేసేసి లేట్ అయ్యిందనమాట. హవీష్కి అయితే తినిపెట్టేసి మేము తిన్నాం. తిన్న తర్వాత కాసేపు స్మార్ట్ జోడి చూసి పడుకున్నాం. ఇదే అండి మా సండే లాగ్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలా అయితే రొట్టె కొట్టేసిన తర్వాత పెన్నం పైన అయితే వేసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ అయితే అప్లై చేసేస్తున్నాం. వాటర్ అప్లై ఇలా అయితే కాల్ చేసుకుంటున్నా రోటీని. This is my Sunday vlog. If you like my channel, please do like, share and subscribe. And don't forget to press the bell icon. If you subscribe, I will get more energy for doing more videos. Bye bye. Good night. Take care all of you.